ఆసరా పింఛన్ యొక్క ఫామ్ అనే తెలుగులో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలో ఆసరా పింఛన్కి అప్లై చేసేందుకు ఫామ్ ఏ విధంగా నింపాలో చూద్దాం. ఈ ఫామ్ అనేది 57 ఇయర్స్ దాటిన వాళ్లకు ఇది అర్హులు. 57 ఇయర్స్ దాటినట్టయితే మనం ఆసరా పింఛన్ అనేది అప్లై చేసుకోవచ్చు. మనం ముందుగా ఇది ఫామ్ అనేది తెలుగులో ఏ విధంగా ఫామ్ నింపాలో చూద్దాం. ఇక్కడ జిల్లా అనే దగ్గర మీ యొక్క జిల్లా రాయండి, మండలం అనే దగ్గర మండలం రాయండి, గ్రామ పంచాయతీ మీ యొక్క ఊరు పేరు రాయండి, దరఖాస్తుని పూర్తి పేరు ఇంటి పేరుతో సహా రాయండి. తర్వాత ఇంటి పేరుతో సహా కరెక్ట్గా రాయండి, స్పెల్లింగ్ తప్పు లేకుండా. ఇక్కడ దరఖాస్తుని ఫోటో అతికించడం ఉంటుంది, ఫోటో పెట్టాలి. ఆధార్ నెంబర్, మీ ఆధార్ కార్డు పైన 12 అంకెల నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ రాయాలి, కరెక్ట్గా రాయాలి. నెక్స్ట్ తండ్రి పేరు, ఇక్కడ తండ్రి పేరు, దరఖాస్తుని యొక్క తండ్రి పేరు లేదా భర్త పేరు అనేది రాయాలి. ఇక్కడ చిరునామా, ఇక్కడ ఇంటి నెంబరు, ఊరు పేరు, అడ్రస్ రాయండి. పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో పుట్టిన తేదీ అదే విధంగా ముందు డేటు, మంత్, ఇయర్ అని రాసి ఆ విధంగానే ఆధార్ కార్డులో ఉన్న విధంగా రాయాలి. వయస్సు ఎంత అయితే అంత ఈ ఆధార్ కార్డు ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందిగా, దానిలో నుంచి మనకు వయసు ఎంత అవుతుందో దాని ప్రకారం ఇక్కడ రాయాలి. ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ, ఇక్కడ మీరు క్యాస్ట్ ఏది, ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, మైనార్టీఆ ఇదేదనేది టిక్ మార్క్ చేయండి. బ్యాంకు ఖాతా నెంబర్, ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది రాయండి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ రాయండి, ఇక్కడ బ్రాంచ్ నేమ్ రాయండి, ఇక్కడ మొబైల్ నెంబర్ రాయండి. ఈ బ్యాంకు నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కరెక్ట్గా రాయాలి. అలా రాసినట్టయితేనే మీకు అమౌంట్ అనేది కరెక్ట్గా క్రెడిట్ అవుతాయి. ఇక్కడ మొబైల్ నెంబర్, అకౌంట్కి ఏదైతే లింక్ ఉందో అదే రాయాలి. ఇక్కడ దరఖాస్తుని యొక్క సంతకం, ఇది అప్లికేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క సంతకం అనేది చేయడం ఉంటుంది. దీనికి ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి. ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు మనకు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఖచ్చితంగా ఈ 3 దీనికి జతపరచాలి. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.